నాగ్పూర్ జిల్లాలో జరిగిన ఒక పేలుడు ఘటనలో 17 మందికి పైగా చనిపోయారు. ఒక బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. కాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. రావుల్గావ్లోని ఒక బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది. కాగా పేలుడు కారణంగా 17 మందికి పైగా చనిపోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఘటనలో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం నాగ్పూర్ నగరానికి తరలించారు. కాగా పేలుడు జరిగిన ప్రాంతంలో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరోవైపు మిన్నంటిన రోదనలే వినిపిస్తున్నాయి. మృతులను గుర్తుపట్టడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వారి కుటుంబ సభ్యులను బంధువులు పిలిపించారు. చనిపోయిన వారు తమవారే అని తెలిసిన తర్వాత ఆయా కుటుంబ సభ్యులను సముదాయించడం ఎవరి వల్ల కావడం లేదు. దీంతో ప్రమాదం జరిగిన రావాల్గావ్లో విషాదం నెలకొంది. రావుల్గావ్ స్థానికులు ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. కాగా ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు వెల్లడించారు. తెల్లవారుజామున యూనిట్లోని ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. అంతేకాదు పేలుడు జరిగిన సమయంలో సదరు పరిశ్రమలోని వివిధ యూనిట్లలో 30 మందికి పైగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలియజేశారు. ఇదిలా ఉంటే శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అని సహాయక సిబ్బంది పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో జిల్లా పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు హుటాహుటిన పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కాగా పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కాగా ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. దీంతో పెసో, డిషో వంటి సాంకేతిక బృందాలను రంగంలోకి దించారు. పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఉన్నతాధికారులను మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉంటే పేలుడు ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. కాగా పేలుడులో చనిపోయిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే మృతుల కుటుంబాలకు సంబంధిత కంపెనీ కూడా ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల మన దేశంలో బాణాసంచా పేలుళ్లు పెరిగాయి. ప్రధానంగా శివకాశీలో ఈ పేలుళ్లు తరచూ జరుగుతుంటాయి. బాణాసంచా తయారు చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే పేలుళ్లు సంభవిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మన దేశంలో తరచూ బాణసంచా కర్మాగారాల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయి.